ఆగండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు లాగవు. 6 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి తన ఎక్స్ హస్బెండ్ని కలిసిందంట. అతను ఐఐటి ఐఐఎం గ్రాడ్యుయేషన్ చేశారంట. ఆ అబ్బాయి తన డ్రీమ్స్ అన్నిటికీ సపోర్ట్ చేసేవంట. అందువల్ల తనకి సరైన హస్బెండ్ అనుకుందంట. వెంటనే తన ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చిన్న చిన్న విషయాలకే బ్లేమ్ చేసేవారంట. కానీ ఆ అబ్బాయి అమ్మాయిని మ్యానిపులేట్ చేస్తూ ఉండేవాడంట. ఏం కాదులే, ఏం జరగదులే అని. కొన్ని నెలల తర్వాత వాళ్ళకి మ్యారేజ్ జరిగిపోయిందంట. వారిద్దరూ కలిసి ఉన్నారంట. అండ్ కట్నం కూడా తీసుకున్నారంట బలవంతంగా. తర్వాత ఆ అమ్మాయికి ఎక్స్ హస్బెండ్ జాబ్ నుంచి వదిలేసారంట, బయటకు వచ్చేసారంట. ఆ అబ్బాయి జాబ్ వదిలేసేదానికి కూడా అమ్మాయిని అందరూ కూడా బ్లేమ్ చేశారంట. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని జాబ్ మానేసి అలాగా చేసిందని చెప్పి అందరికీ చాటింపు చేశారంట. తన ఎక్స్ హస్బెండ్ ప్రవర్తన చాలా భయంకరంగా మారిపోయిందంట. ఉన్నట్టుండి ఆ అమ్మాయిని కొట్టేవాడంట. మెడ పట్టుకొని పిసకడము, కాలి కింద తొక్కడం కూడా చేసేయాలంట. ఇలా అమ్మాయి అవన్నీ భరించుకు పోతూ ఉందంట. కానీ ఇంకా ఎవరికి చెప్పేది కాదంట. ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకుందంట. కానీ మళ్ళీ ప్రామిస్ చేశారంట మారిపోతానని చెప్పి. సరేలేని ఒక ఛాన్స్ ఇచ్చిందంట. కానీ కొట్టడం, చంపడానికి దగ్గరకు వెళ్ళడం కూడా జరిగిందంట. అవన్నీ అలవాటుగా అతనికి మారిపోయిందంట. అవన్నీ మానుకునేలాగా కూడా కనిపించట్లేదు, మానుకునేలాగా కూడా లేడని అర్థమైపోయిందంట. ఆ అమ్మాయి ఒక ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదు చేసిందంట అబ్బాయి పేరు మీద. అయితే ఇప్పటికి 2 years పూర్తవుతుందంటే ఇప్పటికి కూడా ఆ అమ్మాయి న్యాయం కోసం తిరుగుతుందంట. కానీ తనకు న్యాయం జరగట్లేదంట. ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుందంట తనకు న్యాయం జరిగే వరకు. సో అన్యాయం జరగడం చాలా బాధాకరం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి వీడియోలు ఇంకేదో చేద్దాం. మన ఛానల్ని మీకు తెలిసిన అందరికీ తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మనమందరం కూడా కోరుకుందాం.